అండి ఇప్పటివరకు మనకి సివిల్స్కి సంబంధించిన ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నారు. సో ఇప్పుడు నాకు చెప్పండి సార్, మరి సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ అవుతూ ఉంటారు కదా, ఈ గ్యాప్ ఎక్కువ వస్తుంది ఎగ్జామ్ నోటిఫికేషన్ పడే లోపల, కొన్ని ఇయర్సే గడిచిపోతుంటాయి. మరి అలాంటప్పుడు మనకి ఈ సబ్జెక్ట్స్లో ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, సో మళ్ళీ ఇంకా కొత్తగా వాళ్ళు నేర్చుకుంటూనే ఉండాలా ఎగ్జామ్ ప్రిపేర్ రాసేంత వరకు? మన యూపీఎస్సీ అయినా సరే, టీఎస్పీఎస్సీ అయినా సరే, దర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అనాలిసిస్ ఉందండి. మన సబ్జెక్ట్స్లో కొన్ని బేసికలీ కంటెంట్, స్టాటిక్ కంటెంట్ ఉంటుంది, ఒక కరెంట్ అఫైర్ కంటెంట్ ఉంటుంది. కరెంట్ అఫైర్ కంటెంట్ అంటే అది ఆ ఇయర్, ఏ ఇయర్లో రాస్తున్నాం ఎగ్జామ్, ఆ ఇయర్ చదవాలి. ఓకే. స్టాటిక్ కంటెంట్ వీస్ దేర్, అది ఒకసారి చదివితే సరిపోతుంది. అంటే మళ్ళీ దానికి చదవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి స్టాటిక్ సబ్జెక్ట్ మొత్తం అయిన తర్వాత ఎంసీక్యూసే చేసుకుంటారు పిల్లలు, ప్రాక్టీస్ టెస్ట్. కానీ కరెంట్ అఫైర్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు అయిపోతుంది అంటే వెన్ యూఆర్ రైటింగ్ 2 స్టేజెస్ ఎగ్జామినేషన్, అంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్, అంటే గ్రూప్ 1 మన టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ రాస్తున్నారంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అండ్ 2-3 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ కావాలి అప్పుడు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ అయినా సరే, యూపీఎస్సీ అయినా సరే, మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు జనరల్ ఎస్సే పేపర్ ఉంటుంది. ఈ జనరల్ ఎస్సే పేపర్, ఫస్ట్ పేపర్ కంప్లీట్లీ కరెంట్ అఫైర్ బేస్డ్ పేపర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈ కరెంట్ అఫైర్కి మళ్ళీ చదవాల్సిందే. దర్ ఇస్ నో వే, ఎందుకంటే మీరు ఒక్కరు చదవట్లేదు, అందరూ అదే ఫాలో అవుతారు కాబట్టి అది ఈక్వల్ ప్లాట్ఫామ్ అందరికి. స్టాటిక్ మాత్రం మీరు మంచిగా చేసుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ స్టాటిక్లో మీకు 5-6 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. జోగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, ఎకనామిక్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 6 సబ్జెక్ట్స్ మీరు పర్ఫెక్ట్ అయిపోతే ఓకే, యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామినేషన్ అండర్ ద స్కై ఆఫ్ ఇండియా. మంచిగా క్రాక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ప్లస్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, బికాస్ మెజారిటీ ఆఫ్ ది సిలబస్ దీని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ సబ్జెక్ట్ చదవకుండా మళ్ళీ ఫారిన్ పాలసీ చదువుకుంటారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకుంటారు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చదువుకుంటారు, కొన్ని ఫ్యాన్సీ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో దానికి ఎక్కువ చదువుకుంటారు. మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందేమో ఆర్ట్ అండ్ కల్చర్లో, కాబట్టి ఎక్కువ ఆర్కిటెక్చర్ చదువుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద వే. యూపీఎస్సీ ఈజ్ నాట్ ఏ టుడే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు, ఇవాళ చదువుకునే రేపు రాయడం అని. ఇట్ ఈస్ ఎ వెరీ కంటిన్యూస్ ప్రాసెస్. చేస్తూ ఉండాలి అండ్ కంప్లీట్ గైడ్ ఉండాలి. ఇక్కడ అటు ఇటు వెళ్ళకుండానే ఉంటే మంచిది. వాట్ ఈజ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, సిలబస్ ఎలా మనం చదువుకోవాలి, ఎలాంటి టాపిక్స్ మనకు ఇంపార్టెంట్, ప్రియారిటీ ఏరియాస్ అందులో ఏమేమి ఉన్నాయి. సో ఇవన్నీ ఒక గ్రౌండ్ మంచిగా స్కెచ్ చేసుకొని అండ్ ప్రాపర్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఆ టాపిక్ చదువుకుంటూ టిక్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు గో అహెడ్ విత్ ఇట్. ఓకే, చాలా మంది ఈ కంపల్సరీ ఇది ఒక గోల్ కింద